ద్వారా అడ్డుకుంటాం. శాసనమండలికి వెళ్ళేదాకా అంటే ఆ సమావేశాలు జరిగేదాకా అసలు వాళ్ళని మీరు బతకనిస్తారా లేదా నాకైతే సందేహం. వాళ్ళందరూ ఇటు వచ్చేస్తారేమని నాకు ప్రగాఢమైన నమ్మకం, విశ్వాసం కూడా. మొదట వాసుదేవన్ గారు, మీకు 99 ప్రేక్షకులకి, బీజేపీ కిరణ్ గారికి, జనసేన నేత తిపాల్ గారికి, అలాగే అనలిస్ట్ లక్ష్మణ్ గారికి, వైసీపీ నేత వెంకటరెడ్డి గారికి నమస్కారం. ఉదయాన్నే లేచి అనలైజేషన్ లో ఉన్నాయన్న కట్మానం కలిగి, అదేదో ఆర్య సినిమాలో బ్రహ్మానందం చెప్తుంటాడు హీరోయిన్, అనలైజేషన్ కంట్రోల్ అవ్వండి, అనలైజేషన్. సరే, నేను కింది స్థాయి నుంచి రిపోర్ట్ తీసుకోవాలంటే ప్రజల్లోకి వెళ్ళాలి, కార్యకర్తలు. మీరు ఎమ్మెల్సీలు కూర్చోబెట్టుకున్నారు. ఎమ్మెల్సీని కూర్చోబెట్టుకొని వాళ్ళకు ఆల్రెడీ అధికారంలో ఉన్నారు, వాళ్ళకి కింద స్థాయిలో ఏ సమస్యలో తెలియదు. సామాన్య కార్యకర్త మాట్లాడుతున్నాడు, అయ్యా జనాన్ని పిచ్చి మందులు దాపించి జనాలు తాగుబోతులు వ్యతిరేకమయ్యారు, మీరు ప్రజలు మాట్లాడకుండా పూర్తి స్థాయిలో పనులు వేసేసి జనాలు నట్లేరు కొట్టారు, అదేవిధంగా రాష్ట్రానికి భూచట్టం తీసుకొచ్చి భయపడిచ్చేసారు, ఇది కాకుండా నిరుద్యోగులు ఉద్యోగాలు లేకుండా చంపేశారు, ఇవి చెప్తున్నారు వాళ్ళు. ఈయన ఇంకా ఆకాశంలోనూ ఆ పైన ఎక్కడ ఉంటూ అదే హైలైజేషన్ ఉన్నట్టు ఏం చేయాలో అర్థం కాదు, కళ్ళు మూసుకొని ఉండండి, శిశుపాలుడు లెక్కలు రాసుకోండి, మనకు అవసరం ఉంది, ఈ 5 ఏళ్లలో ప్రశాంతంగా ఉన్న కళ్ళు మూసుకొని మళ్ళీ లెగుస్తారంట. అది ఎట్లా లెగుస్తారు నాకు తెలియదు, బహుశా ఏమైనా కెరటాలు ఏమై వస్తాయో మాకు తెలియదు. అయితే శాస్త్రీయంగా కూడా విశ్లేషణ చేసుకోవాలి కదా. ఐపాక్ వాళ్ళు మీకు ఉన్నారు కదా, గానా బాజా చేసేవాళ్ళు, వాళ్ళు పిలిపించి ఎందుకైనా ఓడిపోయా అని చెప్పి రిపోర్ట్ ఇస్తారు కదా. ఐపాక్ వాళ్ళకి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కనీసం ఇప్పుడు ఈ స్పోక్స్ పర్సన్స్ ఉన్నారు కొంతమంది, వెంకటరెడ్డి లాంటి వాళ్ళు, వీళ్ళు పిలిపించి సాధారణ కార్యకర్తలు వీళ్ళు కష్టపడ్డారు పార్టీ కోసం. సార్ ఏంటి మనం ఆత్మహత్య చేసుకుందాం, ఏం జరిగింది చెప్పండి అని చెప్పి వాళ్ళు చెప్తారు కదా. అది వదిలేసి వాళ్ళ పై స్థాయిలో ఉండే వాళ్ళు ఇప్పుడు కూడా పార్టీ కార్యకర్తలు ఎవరి దగ్గర చేర్చట్లా. ఎమ్మెల్సీలు, ఎంపీలు, అదే మాజీ పెద్ద పెద్ద నాయకులు వైవి సుబ్బారెడ్డి, సాయిరెడ్డి ఇలాంటి వాళ్ళు, పెద్దిరెడ్డి లాంటి వాళ్ళు పెట్టుకొని మీరు ప్రశాంతంగా ఉండండి, ఉన్న డబ్బును దాచుకోండి, భద్రంగా ఏర్పాటు చేసుకోండి, నెక్స్ట్ ఎలక్షన్ 29 ఏర్పాటు చేసుకుందాం అంటే, ఒక రకంగా చెప్పాలంటే ఆయన ఆత్మవిమర్శకు దూరంగా ఉన్నాడు. 2 ప్రజలు నిడుతున్నాడు, ఏమని నేను డబ్బులు పంచాను మీరు ఓట్లే లేదు, అవాతాతల ప్రేమ అయ్యా మాకేం తెలీదు, ఈ ఈవీఎంలు గోల్మాల్ చేశారు, ఈవీఎంల పైన చర్చలు జరగాలి అంటే స్టేట్మెంట్, ఈవీఎంల పైన చర్చలు జరగాలి. మరి 2019 గెలిచినప్పుడు ఈవీఎంలు చర్చలు జరగకూడదా? సో ప్రజాస్వామ్యాన్ని, ఎలక్షన్ కమిషన్ ని, ప్రజల తీర్పును కూడా నేను అంగీకరిస్తున్నానని ఒక మాట చెప్పలేదు కదా సార్. ఇన్ని రోజులు వస్తున్నాయి, ఏమైనా స్టేట్మెంట్ వస్తున్నాయి, ప్రజల తీర్పుని మేము ఆమోదించామండి, ఖచ్చితంగా ప్రజలకు అనుగుణంగా పనిచేస్తామండి. ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వని మీరు ఒకప్పుడు జనసేన, తెలుగుదేశం పార్టీ నాయకుల్ని మీరు గెలవలేరు, అసెంబ్లీ గేట్ దాకనేను, మీరు కౌన్సిలర్ కాలేదు, ఎంపీగా సర్పంచ్ కాలేదు, ఇట్లా రకాల విమర్శించారు. ఇప్పుడు మీరు ప్రతిపక్ష హోదా మీ చేతులను మీరు పోగొట్టుకున్నారు కదా. ఇంత దుర్మార్గంగా ఓడిపోయినా విమర్శలు ఉండవా సార్? కనీసం ఒక తప్పు చేస్తే ఈ తప్పుని ఎందుకు జరిగిందని చెప్పి విశ్లేషించుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదు సార్? అర్థలేసి ఈరోజు ఇప్పుడు కూడా నిన్న ఉదయం నుంచి స్టార్ట్ చేశారు వారు ఇంకా మేము బ్రీతింగ్ టైం తీసుకోలేదు, సీఎం డ్యూటీ లేదు, నిన్న సాయంత్రం వచ్చారు, నిన్న ఉదయం నుంచి వారు స్టార్ట్ చేశారు. ఏంటంటే మీరు అవి పెట్టారు, ఇవి చేర్చండి, ప్రత్యేక హోదా తీసుకురండి. మీరు ప్రత్యేక హోదా గురించి అంటే నవ్వు వస్తుంది, ఎందుకంటే 5 ఏళ్ళు నిద్రపోయిన ప్రత్యేక హోదా గురించి మాట్లాడుకుంటా. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా గుర్తొచ్చి పవన్ కళ్యాణ్ గారిని నిలదీయాలి, సొక్కాయ పట్టుకోవాలి, మోడీ గారిని అన్ని ప్రత్యేక హోదా పైన మాట్లాడమని చెప్పాలి. పక్కన బీహార్ రెడ్డి గారు, సార్ మా పార్టీ నాయకులు, మా పార్టీ ప్రజలు తీర్పిచ్చారు, మేము ఏం చేయాలి, ఈ రాష్ట్రాన్ని ఎలా అభివృద్ధి చేసే పైన నిన్ననే బాబు గారు ఎలా సంతకాలు పెట్టారు మీరు చూశారు. అవదిలేసి ఒక ప్రతిపక్ష హోదా లేకపోయినా ఒకసారి మంచి నాయకులుగా మీరు ఇలాంటి పరిపాలన అందించండి, ఇదే ఈ ప్రజల తీర్పుని అంగీకరించాం, మేము మళ్ళీ ఈ తప్పులు సర్దిద్దుకుంటాం. పార్టీ కార్యకర్తల మీటింగ్ లో మాట్లాడాలి మీరు, మాట తప్పం, మడవ తిప్పం, విశ్వసనీయత, ఇవన్నీ చెప్తే నవ్వుకుంటున్నారు సార్ జనాలు, ప్రజలు. విశ్వసనీయత ఏంటి? సొంత చిన్నాన్ని చంపేస్తే దోషులు పట్టుకోకపోవడం విశ్వసనీయత? అక్క చెల్లెల్ని అమ్మని బయట దోసేస్తే అది మాట తప్పడం, మడవ తిప్పడం అంటారా? ఈ రాష్ట్రానికి పూర్తిగా అప్పులు పాలు చేసిన మీరు కూడా ఇంకా మళ్ళీ అగైన్ మళ్ళీ ఇంకా గొలువు కూడా తిరగలేదు, మాకు శాఖలు కూడా కేటాయించలేదు. ఇప్పుడిప్పుడే పార్టీ నాయకులు సెక్రటరీ వైపు నుంచి మలుతున్నారు. ఇప్పుడు కూడా మీరు ఇది బాణాలు ఇవ్వడం అనేది సత్సంప్రదాయం కాదు. ఇంకైనా మీరు ఇప్పటికే చాలా మంది నోరు పారేసుకొని ఇష్టం వచ్చినట్టు మాట్లాడి ప్రజలు దూరం అయ్యారు. ఇప్పుడన్నా గౌరవప్రదమైన భాషను మాట్లాడండి. నేను బాబు గారు కూర్చున్నారు, మీరు ఇంక ఎమ్మెల్యేలు శిక్షణ ఇవ్వాలి, అసెంబ్లీలో ఏ విధంగా మాట్లాడాలో మంచి మాటలు మాట్లాడడం కోసం అని చెప్పి ట్రైనింగ్ ఇస్తామని కూడా చెప్పారు. అలాంటి ట్రైనింగ్ మీరు పార్టీ నాయకులు, వైసీపీ నాయకులు కూర్చోబెట్టి ట్రైనింగ్ క్లాస్ జరపండి. ప్రజలు ఎలా పనిచేయాలి, ప్రజల కోసం ఎలా ప్రణాళిక ఇవ్వాలి, ప్రజల సమస్యలపై ఎలా స్పందించాలి, ఇట్లా సార్. భూములు ఎలా దోసుకోవాలి, మద్యాన్ని ఎలా దోసుకోవాలి,
ల్యాండ్ అనదో ఇలాంటి శిక్షణ అవసరం లేదు. ఇలా దోసుకొని మీరు ఇట్లా నాశనం అయ్యారు. ప్రజలు అతిరుకోవడానికి కారణం అదే. ఎవరు సార్ ట్రైనింగ్ ఇచ్చేది? శ్రీనివాస్ చౌదరి గారు. శ్రీనివాస్ చౌదరి గారు ట్రైనింగ్ పర్యవేక్షణ ఎవరు? దేవినేని ఉమామహేశ్వరరావు గారు, చింతమనేని ప్రభాకర్ రావు గారు, ఇంకా బోండా ఉమామహేశ్వరరావు గారు వీరి ఆధ్వర్యంలో జరుగుతుందా, లేకపోతే ఏదైనా వెనకటికి రాజా మాస్టర్ అని ఉండేవారు వారి ద్వారా జరుగుతుందా? ఎందుకంటే అప్పట్లో బాగా జరిగేది, అందుకని అడుగుతున్నా. మీరు అడిగిన అంశాలు ఏంటంటే ట్రైనింగ్ చేయాలా, ఎలా చేయాలని పార్టీ అధినేతలు అంటే సార్ ఎందుకంటే వాళ్ళ స్థాయిలో వాళ్ళకి చెప్పగలిగిన వాళ్ళు యనమూరి వీరేంద్రనాథ్ అంటే దేవినేని ఉమామహేశ్వర గారు ఎలాగో అసెంబ్లీకి రాలేదు కదా ఆయన, అందుకని వేరే ఈ బాధ్యతలో అప్ప చెప్తారని అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ అడిగాను అంతే, ఇంత వేరే అంత ఇంకేం లేదు. అకామిడేట్ చేయాలి, చేస్తాము కూడా, అది వేరే విషయం. తర్వాత మేము రాష్ట్ర ముందు మా పార్టీ ముందు మా మూడు పార్టీల ముందు పెద్ద టాస్క్ ఉంది సార్. ఈ రాజధాని నిర్మాణం కానీ, పోలవరం నిర్మాణం కానీ, అదేవిధంగా ఇప్పుడు ప్రకటించిన సూపర్ 6 హామీలు కానీ, దీనికోసం మేము ఆర్థికంగా ఏ విధంగా ముందుకెళ్ళాలని పైన ప్లానింగ్ లో ఉన్నాం. వీళ్ళ పార్టీ ఆల్రెడీ ప్రజలు శిక్షించారు, వాళ్ళు శిక్ష అనుభవిస్తున్నారు. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడి వాళ్ళని మళ్ళీ సచిన భావం సాపడం మాకు అంత ఇష్టం కూడా లేదు. కాకపోతే ఇప్పుడు కూడా వాళ్ళు తప్పును సర్దిద్దుకోకుండా ఇంకా ఎదుటి మీద మీకు ముందర అభినందనలు చెప్పాలి. ఎందుకంటే ఆయన చెప్పింది చెప్పినట్టు 5 సంతకాలు తొలి రోజు చేశారు కీలక హామీల మీద. రియల్లీ అప్రిషియబుల్. అది జనం గుండెల్లో